చిన్న వయసులోనే బోన్ క్యాన్సర్ కి గురైన యువతి మనోధైర్యానికి ఆధునిక చికిత్స తోడై క్యాన్సర్ ను జయించిందని డాక్టర్ గోపాలకృష్ణ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వరతపాలెం మండలం సిఎల్ఎంపల్లి విలేజ్ కి చెందిన 26 షేక్ అమ్ములు తీవ్రమైన మోకాల నొప్పితో తమను సంప్రదించిందని అన్నారు. నిర్ధారణ పరీక్షలు చేసి బోన్ క్యాన్సర్ గా గుర్తించామన్నారు. గతంలో అయితే క్యాన్సర్ కు గురైన భాగాన్ని తొలగించాల్సి వచ్చేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యంతో ఆమెకు విజయవంతంగా చికిత్స చేయగలిగామన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజులను సైతం సాధ్యమైనంత వరకు తగ్గించగలిగామన్నారు. చికిత్స సమయంలో ఎంతో మనోధైర్యాన్ని ప్రదర్శించడం, వైద్యానికి తోడై క్యాన్సర్ ను జయించడం సాధ్యపడింది అన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్న వయసులోనే ఒక అమ్మాయి, అమ్ములు అనే అమ్మాయి, సిఎల్ఎన్పల్లి హృదయపల్లి మండలం చెందిన అమ్మాయి, చిన్న వయసులోనే ఎడమ తొడ ఎముకలో బోన్ క్యాన్సర్, ఆస్టియోసార్కోమా అనే బోన్ క్యాన్సర్ గురైనప్పటికీ ఆ బోన్ క్యాన్సర్, ఇంతకుముందు బోన్ క్యాన్సర్కి కాలు తీసేసి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఆధునిక వైద్య విధానం వల్ల ఆ కాల్ని క్యాన్సర్ వరకే తీసేసి కాల్ని ఉంచడం జరిగింది. సో దాని తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ పలు దఫాలుగా ఆమె 8 ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో, క్యాన్సర్తోనూ ఇన్ఫెక్షన్తోనూ పోరాడి ఈరోజు మన ముందు చక్కగా నడవగలుగుతుంది. వివరాల్లోకి వెళితే 2023లో ఈమె ఫస్ట్ టైం బోన్ క్యాన్సర్ అని గుర్తించడం జరిగింది. సో బోన్ క్యాన్సర్కి అధునాతన వైద్యం కోసము అడియార్ క్యాన్సర్ హాస్పిటల్ నందు కీమోథెరపీ మరియు సర్జరీ 2 నెలలు అక్కడ తీసుకుంది. అక్కడ క్యాన్సర్ ఉన్న ఎముకని, దాదాపు 14 సెంటీమీటర్ల ఎముకను తీసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ ట్యూమర్ ప్రాసెస్ పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ట్యూమర్ ప్రాసెస్ చీమపడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి దాదాపు ఒక 4 ఆపరేషన్లు, తిరుపతిలో 4 సార్లు ఆపరేషన్ చేశారు. చివరికి ప్లాస్టిక్ సర్జరీ చేసినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మళ్ళీ మనకి 2025లో జూలైలో మళ్ళీ మా దగ్గర రావడం, ఇన్ఫెక్షను, ఆకలి సరిగ్గా లేకపోవడం, మనిషి బరువు తగ్గిపోయి విపరీతమైన నొప్పితో మా దగ్గరికి మరలా వచ్చింది. వచ్చినప్పుడు ఆమెకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి ఉన్న ప్రాసెస్ తీసేసి మళ్ళీ ఆపరేషన్ చేయడము, లేదంటే మోకాలపై వరకు తీసేసి ప్రమాదం ఉంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫెక్షన్ కావాల్సిన కారణాలన్నీ కనుక్కొని ఆమెకి 2 స్టేజ్లో ఆపరేషన్ చేయడం జరిగింది. సో మొదటి స్టేజ్లో ట్యూమర్ ప్రాసెస్ తీసేసి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ పెట్టాము. ఒక 3 నెలలు మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గుంటే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి, ఈ విధంగా ఆ అమ్మాయికి దాదాపు 8 ఆపరేషన్లు చేయడం జరిగింది. అంటే తిరుపతిలో ఒక 4, అడియార్లో ఒక 2, మళ్ళీ మా దగ్గర ఒక 2 చేసాము. చివరికి 2వ స్టేజ్ ఆపరేషన్ అయ్యాక మొన్న ఇటీవల వారం ముందు 2వ స్టేజ్ ఆపరేషన్ విజయవంతంగా చేసి ఆమెకి కాలు పోకుండా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి ఆమె తిరిగి నడవగలుగుతుంది. సో మనం చిన్న జబ్బులకి ఎంతో భయపడిపోతాము. కానీ ఇంత పెద్ద క్యాన్సర్తో పాటు పోరాడి, దాంతోపాటు ఆమె ఇన్ఫెక్షన్ వచ్చి ఇంప్లాంట్ లూజ్ అయిపోయి ఇంప్లాంట్ తీసేయాల్సి వచ్చినా, కాలు తీసేయాలనే ఆప్షన్ ఉన్నా కూడా భయపడకుండా తన కాలను తను కాపాడుకునే దానికి శతవిధాలా ప్రయత్నించింది. దాంతోపాటు ఆమె చాలా ఆర్థికంగా చాలా పూర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమె. సో ఆమెకి ఆమె భర్తతో పాటు వాళ్ళ గ్రామస్తులు, వాళ్ళతో పాటు ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు గ్రేట్ఫుల్ ఫౌండేషన్ చెన్నై నుంచి ఆర్థిక సహాయం అందించారు. మేము కూడా మా హాస్పిటల్ నుంచి ఛార్జెస్ లేకుండా కేవలం కన్జ్యూమబుల్స్తో, అంటే మందులు, ఆ ఇంప్లాంట్స్ ఖర్చు వరకు వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళు కొంతవరకు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా అందరి సహాయ సహకారాలతో, దాంతోపాటు ఆమె ఉన్న మనోధైర్యంతో ఈ క్యాన్సర్తో పాటు ఇన్ఫెక్షన్ జయించి ఈరోజు మనం ముందు నడవగలుగుతాం. ముందు ఎముకలకు సంబంధించి మోకాళ్ళ మార్పిడి, నడుమ ఆపరేషన్లు, కీహోల్ ఆపరేషన్లు, ఎండోస్కోపీ ఆపరేషన్లు, 24/7 ఫ్రాక్చర్ కేసెస్ తీసుకుంటాము.
24/7 మనకి క్యాజువాలిటీ అందుబాటులో ఉంటుంది. సో వీఆర్ లెవెల్ 1 ట్రామా సెంటర్కి అప్గ్రేడ్ అవుతున్నాము. అంటే పేషెంట్ ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటనే వితిన్ అరగంట గంట లోపల ఆపరేషన్ చేయగలిగే పరిస్థితి మన హాస్పిటల్లో ఉంది ఫ్రాక్చర్ కేసెస్కి. సో ఆర్థోపెడిక్ సంబంధించి మోకాళ్ళ మార్పిడి, నడుమ ఆపరేషన్లు మేము అత్యంత అధునాతన వైద్యంతో పాటు అందరికీ అందుబాటులో చేయగలుగుతాం. ఆరోగ్యశ్రీ కూడా ఉంది సార్. ఆరోగ్యశ్రీ మన దగ్గర లేదు. ఆరోగ్యశ్రీ సంబంధించిన ఆపరేషన్లు అన్ని కరికల్ హాస్పిటల్లో, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.